హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో మనం శనగల గురించి తెలుసుకుందాము. శనగల్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా తింటే గనక మీకు ఉన్న అనారోగ్య సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి. మరి ఏ విధంగా తినాలి, ఏ సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. శనగలు మనందరికీ చాలా బాగా తెలుసు. జనరల్గా ఈ శనగలు అనే వాటిని గుళ్ళల్లో ప్రసాదం కింద పెడతారు. అలా కాకపోయినా శనగలతో మనం ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాము. అయితే ఎప్పుడూ కూడా శనగల్ని ఉదయాన్నే పరగడుపున రాత్రంతా నానబెట్టిన శనగల్ని తినటం వల్ల మనకి ఎన్నో రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అంతేకాదు, రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఆ నానిన శనగల్ని తినటం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా క్లీన్ అవుతుంది. కిడ్నీస్ చాలా ఈజీగా ప్యూర్ అవుతూ ఉంటాయి. కిడ్నీస్ చేసే పని బ్లడ్ ప్యూరిఫికేషన్ మరియు వాటర్ ప్యూరిఫికేషన్ మరియు బ్లడ్ పంపింగ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయటం. కనుక మనం మార్నింగ్ పూట ఈ రాత్రంతా నానబెట్టిన శనగల్ని తినటం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎంతో మెరుగ్గా జరుగుతుంది. అంతేకాదు, లివర్కి కూడా ఈ శనగలు ఎంతగానో ఉపయోగపడతాయి. లివర్కి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా శనగల్ని మార్నింగ్ పూట తినటం వల్ల దూరం అవుతుంది. కానీ ఈ శనగల్ని రాత్రిపూట తినకూడదు. ఎందుకు అంటే శనగల వల్ల గ్యాస్ ప్రాబ్లం అధికంగా వస్తుంది. అది కూడా రాత్రిపూట తినటం వల్ల. ఒక్క శనగలే కాదండి, కందిపప్పు, పెసరపప్పు ఇలాంటి ఏ పప్పులు కూడా రాత్రిపూట తినకూడదు. వీటిని తినటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా నైట్ టైంలో తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో శనగల్ని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తినటం వల్ల మనకి ఈ అనారోగ్య సమస్యలు రావు. ఇక తరువాత శనగలు మాత్రమే కాకుండా నవధాన్యాలు అంటారు. ఈ నవధాన్యాలని కూడా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఒక క్లాత్లో చుట్టండి. ఇలా క్లాత్లో చుట్టిన దాన్ని మరుసటి రోజు ఉదయం చూస్తే కనుక మీకు మొలకలు వచ్చినట్టు కనపడతాయి. ఈ మొలకలు వచ్చిన నవధాన్యాలని రోజు ఉదయాన్నే తినటం వల్ల మనకి పళ్ళకి కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉండి చిగుళ్ళు గట్టిపడతాయి. అంతేకాదు, మన శరీరం అంతా కూడా చాలా చక్కగా పనిచేయడానికి, శరీరానికి బలాన్ని చేకూర్చడానికి ఈ నవధాన్యాలు ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా, ఇలా మొలకెత్తిన నవధాన్యాలు లేదా నానబెట్టిన శనగలు తినటం వల్ల మన బాడీకి బలం చేకూరుతుంది. జనరల్గా సన్నగా ఉన్న వాళ్ళు గనక ఇలాంటివి చేస్తే బాడీ ఆరోగ్యంగా దిట్టంగా తయారవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.